టీచర్, కొంతమంది ఉంటారు ఎంత స్నేహంగా ఉన్నా కూడా వాళ్ళ మనసుని రాయిలా చేసుకుంటారు. కొంచెం కూడా జాలి లేకుండా. కానీ జాన్ మనసులో మీకెటువంటి స్థానం ఇచ్చాడో మీరు తెలుసుకోలేకపోయారు. అతని మనసులో భావాలన్నీ ఇందులో రాసి పెట్టాడు. తీసుకొని చదవండి. స్త్రీలందరూ ఎంతో స్వార్థపరులని నా గుండె నిండా రాసుకున్నాను. అయినా కూడా జాన్ నా దగ్గరికి వచ్చి ఇంకా ప్రేమగల ఆడవాళ్ళున్నారు అన్నాడు. ఆ అరుంధతిని బంధించడానికి మహామాంత్రికుడైన చక్రపాణి వచ్చారు. ఈ అమ్మవారి గుడిలో ఆ రాయిలో బంధించారు. ప్రేమించిన వాణ్ణి వశపరచుకోవడానికి మంత్రాలు నేర్చుకున్న అరుంధతి ఆ బావిలో పడి మరణించింది. మంత్రాలన్నింటినీ బాధల్ని నా మనసులో దాచుకుని నేను జీవిస్తున్నాను. మా వదినకి వాళ్ళ అమ్మాయికి కాపలగా ఉన్నాను. మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నప్పుడు తీసుకొని ఒక అప్పు పేరు చెప్పి ఆనంద్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. పాత సహోదరుడి ఇంటిని సొంతం చేసుకోవడానికి వచ్చారు. నాకు భిక్ష వేసినట్టు ఒప్పుకున్నాడు. నా కూతురు స్వయం ప్రభ పెరిగి పెద్దదైంది. ఆగవే ఎక్కడ ఆనంద్, ఆనంద్, ఆగు. వదలరా. వదలు. ఆనంద్. నేను ఏ ముసల్దానా, ఇక్కడున్నవన్నీ నాకు సొంతం. ఇక్కడున్న ప్రతిదీ నా సొంతం కావాలి. ఒసేయ్, లేనిపోని వాటి గురించి ఆలోచించుకో. 18 ఏళ్ళు నిండే వరకు ఈ ఆనంద్ వెయిట్ చేస్తాడు. నువ్వు నా సొంతం. యాక్సిడెంట్ ఎలా జరిగింది మాస్టర్? తెలీదు. ప్రభా టీచర్ని చూడ్డానికి వెళ్ళాడట. ఎందుకంటే నిన్న తన పుట్టినరోజట. టీచర్ రాలేదే? టీచర్, టీచర్, మాస్టర్, మాస్టర్ వచ్చి కూర్చోండి. యాక్సిడెంట్ జరిగి చనిపోయి శవంలా ఉన్నా జాన్ దగ్గరకు అందరూ వచ్చారు గాని మీరెందుకు రాలేదు? నా మనసు చాలా కలత చెందింది.